హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం 2 వీడియోస్ చేశాను, అన్బాక్సింగ్ చేశాను అండ్ నేను 200 ఇంచ్ టెస్ట్ కూడా చేశాను నేను. అండ్ ఇది వచ్చేసి టోన్జో LS845 ప్రొజెక్టర్ 1920x1080 రెజల్యూషన్తో వస్తుంది. అండ్ దీనిలో ఉన్న ఓరియో గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ 2 వీడియోలో దీని ఆప్షన్స్ ఏంటి దాని గురించి అయితే నేను మాట్లాడలేదు, ఎక్కడ మీకు చూపెట్టడం జరగలేదు. దాని గురించి అని చెప్పి స్పెషల్ ఒక వీడియో చేద్దామని చెప్పి నేను దీని ఓఎస్ గురించి మాట్లాడుకుందామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏంటంటే టోటల్ దీనిలో ప్రొజెక్టర్ లోపల ఇన్బుల్డ్ ఆండ్రాయిడ్లో ఏమేమి వచ్చాయి, ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి టోటల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ నా సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా అక్కడ కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ముందుగా ఓపెన్ చేయగానే మనకు ఓఎస్ ఓవర్ వ్యూ అనేది ఇలా ఉందన్నమాట. దీనిలో ఒక టీవీ ఓఎస్ టైప్ ఉందన్నమాట. దీనిలో వచ్చేసి మనకు యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇన్ ప్రైమ్ అండ్ ఇన్బుల్డ్ MX ప్లేయర్ అనేది ఇవన్నీ రావడం జరిగింది. మనకి ఏమైనా కావాలంటే మాత్రం ప్లే స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీద మీకు టాప్ ఎండ్ లో రైట్ లో చూస్తే మీకు సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. సెట్టింగ్స్ లోనే మొత్తం ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. అండ్ మీకు ఎర్రం టెక్ తెలుగు అని చెప్పి ఇక్కడ ఓన్లీ 1 వైఫై అంటే డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేయదు, ఓన్లీ 1 బ్యాండ్కే సపోర్ట్ చేస్తుంది అనమాట. అది కూడా ఒకటి మీరు చూడొచ్చు. అండ్ రిమోట్ యాక్సెసరీస్ అనేది బ్లూటూత్ మీరు ఏమైనా చేసుకోవాలంటే కనెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సోర్స్ అంటే మీరు ఏమైనా HDMI టు ఏమన్నా తీసుకున్నప్పుడు మాత్రం పోర్ట్స్ తీసుకుంటే ఇక్కడ మీకు CVBC అంటే మీకు 3 పిన్ నుంచి చేస్తే ఇక్కడ కనబడుతుంది. అండ్ కింద HDMI త్రూ చేస్తే మాత్రం ఇక్కడ కనబడుతుంది మీకు. అండ్ మళ్ళీ బ్యాక్ వస్తే మనకు లాంగ్వేజెస్ అనేది ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు 26 to 28 లాంగ్వేజెస్ అని చెప్తున్నారు. ఇందులో మన తెలుగు అయితే లేదు, అటు హిందీ ఒకటే ఇచ్చారనమాట. మనకు ఫారెన్ లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతున్నాయి. ఇందులో హిందీ కూడా మనకు ఉందని చెప్తున్నారు, బట్ హిందీ కూడా ఇక్కడ ఉంది, మీరు చూస్తే కనబడుతుంది. బట్ తెలుగు రీజనల్ లాంగ్వేజెస్ అయితే ఏం లేవు, అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మాత్రం వాడక భాష అంటే మనకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజే కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ మనం వెనక్కి వచ్చినట్టయితే కింద వీడియో అండ్ ఆడియో అండ్ డిస్ప్లే అని ఉంది. ఇక్కడ మీకు ప్రొజెక్షన్ మోడ్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు ప్రొజెక్షన్ చేసినప్పుడు మీరు సీలింగ్లో పెడతారా, నార్మల్గా పెడతారా చూసి, అండ్ ఫార్వర్డ్ ప్రొజెక్షన్ ఇన్ హోస్టింగ్ పాజిటివ్ త్రూ అని చెప్పి ఇట్లా చిన్న చిన్న ఆప్షన్స్ అనేది హోస్టింగ్ రియర్ ప్రొజెక్షన్ అని చెప్పి చాలా ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ పెడితే ఏంటంటే మనకి ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ మీకు మూడోది కూడా పెట్టి చూస్తాను. ఇక్కడ మీరు టాప్ యాంగిల్లో పెట్టినప్పుడు ఇట్లా పెట్టుకుంటే మీకు అంటే మీరు ప్రొజెక్టర్ తిప్పి ఇట్లా సీలింగ్కు మౌంట్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకు పనికి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోస్టింగ్ రియర్, ఇది కూడా మనకు సేమ్ సీలింగ్లో మీరు పెట్టినప్పుడు ఈ ఆప్షన్ అనేది మీకు వర్క్ అవుతాయి అన్నమాట. అండ్ మనం బ్యాక్ వెళ్ళి చూద్దాం ఇంకా ఆప్షన్స్. కీస్టోన్ కరెక్షన్, ఈ రిమోట్ టు కీస్టోన్ కరెక్షన్ అని చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఎక్కడైనా గోడ కరువులు ఉన్నప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇది అంటే మీకు వాల్ అనేది ఎత్తువంపులు ఉన్నప్పుడు ఇది కొంచెం మీకు వర్క్ అవుతుంది అన్నమాట. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ బటన్స్ తిప్పడం కానీ అట్లాంటివి ఏం చేయకుండా డైరెక్ట్ అనేది కరువు రావడం కానీ అట్లాంటివి చేసుకోవాలన్నప్పుడు మీకు ప్రొజెక్షన్ కొంచెం క్రాస్లు ఉన్నప్పుడు పెట్టే దగ్గర ప్లేస్ లేనప్పుడు ఇది అనేది మీకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకు రిమోట్ త్రూ అంటే రిమోట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్, ఇది కూడా ఒకటి మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. మనకు అప్పుడప్పుడు కొంచెం స్పేస్ లేక మనకు ఫోకస్లో పెట్టి మనకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా అని చేసుకోవడానికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఇంతవరకు అయితే అంటే మనం డిస్టెన్స్లోనే తక్కువ డిస్టెన్స్లోనే వాల్ కొంచెం దూరం ఉంది ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకు వర్క్ అవుతుంది అన్నమాట. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏమన్నా మీకు అడ్డం వస్తే మాత్రం ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. స్మాల్ అండ్ బిగ్, ఇది మ్యాక్సిమం వచ్చేసి ఇంత వస్తుంది అనమాట మన ప్రాజెక్టరు. ఇది ఆల్మోస్ట్ 120 ఇంచ్ నేను 10 feet డిస్టెన్స్లో పెట్టి మీకు కరెక్షన్ చేశాను అనమాట. అండ్ కింద మీకు చూసుకుంటే ఆస్పెక్ట్ రేషియో, ఇది ఇందులో మనకు 2 ఆస్పెక్ట్ రేషియోస్ ఇస్తున్నారు, 4:3 అండ్ 16:9. 4:3 అంటేనేమో చిన్నగా వస్తుంది మీకు, అంటే మీకు హారిజెంటల్లో కొంచెం తగ్గుతుంది అన్నట్టు. అండ్ మనకు సినిమా మోడ్, ఈ మోడ్లో పెట్టుకుంటే మీకు బాగుంటుంది అనమాట. బట్ అక్కడ స్పేస్ లేదనుకుంటే మాత్రం ఈ 4:3లో మనం కవర్ చేసుకోవచ్చు. అదొకటి మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే
సౌండ్ అనేది కూడా మనకి ఇక్కడ 100 వరకు ఇచ్చారనమాట. 100 వరకు యూజ్ అవుతా మాత్రం మీరు ఓన్లీ ఏ సౌండ్ స్పీకర్స్ పెట్టుకోకుండా 5 వాట్స్తో రన్ అవుతుంది అనుకుంటే మాత్రం 100 వరకు వాడుకోవచ్చు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ డే టైం ఇది ఏమంత యూజ్ కాదు. ఆల్మోస్ట్ 5 + 5:30 సెట్ చేసుకొని పెట్టుకోండి. మన రీసెట్ అంటే ఆల్మోస్ట్ మీ సెట్టింగ్స్ అన్నీ రీసెట్ అయిపోతాయి. అండ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం అప్డేట్స్ మనకు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటే ఆన్లైన్ అప్డేట్స్ మనం ఆఫ్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఎంత యూజ్ కాదు. డివైస్ పర్ఫార్మెన్స్ వచ్చేసి కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ గురించి లేఅవుట్ అనేది చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు అంత పెద్ద యూజ్ ఏం అవ్వదు. మనకు కావాలంటే మాత్రం చేసుకోవచ్చు మీరు. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా వాడుకోవచ్చు. ఇందులో ఇన్బుల్డ్ రిమోట్లో కూడా గూగుల్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ డెవలపర్ ఆప్షన్ మనకు ఆండ్రాయిడ్లో ఉండే ఆప్షన్స్ అన్ని. ఇది లొకేషన్, ఇది కూడా అంత మనకు యూజ్ అవ్వదు. అండ్ సెక్యూరిటీ, ఇది కూడా మనకంత అన్నౌన్ సోర్స్ అంత పెద్ద యూజ్ ఏం అవ్వదు. మీరు చేసుకుంటే మాత్రం అబౌట్కి వెళ్తే మీకు సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్స్ అనేది ఇస్తారు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి టోటల్ చెక్ చేయడానికి ఇది ఈజీగా ఉంటుంది. నేను తర్వాత చెక్ చేస్తాను దీని గురించి. అండ్ డివైస్ స్టోరేజ్ వచ్చేసి 8 GB ఇస్తున్నారు. ఇది 1 GB రోమ్తో వస్తుంది. అండ్ దీని మోడల్ గురించి ఇక్కడ మోడల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ అని ఇస్తున్నారు. బట్ ఎక్కడ కానీ టోన్జో LS845 అని అయితే మాత్రం ఎక్కడ రాయడం కానీ ఏమైతే లేదు. ఆండ్రాయిడ్ వర్షన్ 9తో రన్ అవుతుందన్నమాట. ఇది ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 9తో వస్తుంది. మరి ఫ్యూచర్ అప్డేట్స్ వస్తాయా రావా అని అయితే ఏం ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ పర్చేస్ ఇచ్చి November 5th 2019లో ఉంది. ఇంకా ఇప్పటివరకు అయితే ఏం అప్డేట్ రాలేదు. అండ్ బులెటిన్ ఇవన్నీ ఏం అవసరం లేని ఆప్షన్స్ అన్నమాట. మనకన్నీ యూజ్ఫుల్ కానీ అనుకుంటున్నాను నేను. ఇక్కడ కీబోర్డ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్. ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను ఫుల్ రివ్యూలో మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. నేను మొత్తం డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది. దీనిలో యూట్యూబ్ అనేది మనకు ఎంతవరకు ప్లే అవుతుందో ఒకసారి చూస్తే మీకు కూడా ఒకసారి అర్థమైపోతుంది. యాప్స్ అనేది కొంచెం తొందరగానే ఓపెన్ అవుతున్నాయి. అదొక మంచి విషయం అని చెప్పచ్చు. ఇది 4K అంటున్నారు కానీ 4K మట్టుకైతే ఎక్కడ రావడం అయితే నేను చూడలేదు. ఇందులో నేను ఫైర్ టీవీ స్టిక్ కానీ 4K కానీ కనెక్ట్ చేసినప్పుడు ఎంఐ బాక్స్ చేసినప్పుడు 4K వస్తుంది. బట్ ఇది డైరెక్ట్ అయితే ఇన్బుల్డ్ 4K అయితే సపోర్ట్ చేయట్లేదు. అదొకటి మంచి దృష్టిలో పెట్టుకోండి మీరు. 1920x1080 మంచి సరిపోద్ది అసలు మనకి. ఎందుకంటే మీరు వీడియోలు చూసినా కూడా లాగింగ్ అనేది అయితే ఏం లేదు. బట్ ప్రైమ్లో కానీ హాట్స్టార్లో కానీ లాగింగ్ అనేది నేను చూశాను. నేను అది ఫుల్ రివ్యూలో మీకు సబ్మిట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫుల్ రివ్యూ కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈటింగ్ గురించి కానీ అండ్ లూమియాన్ టెస్ట్ కానీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అండ్ దీనికోసం మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. These my dollars make it hurt.